తెలంగాణలో కన్ఫ్యూజన్ పొలిటీషియన్ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు ఎంపీ చామల కిరణ్. ఈటెల బీజేపీలో ఉన్న సంగతి ఆ పార్టీ నాయకులే గుర్తించడం లేదన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ సాధించడం వల్లే ఇవాళ ఆవిర్భావ సభలో రేవంత్ కు హోదా వచ్చిందని హరీష్ రావు అనడం కరెక్ట్ కాదన్నారు. అసలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే ఆవిర్భావ సభలు జరుగుతున్నాయన్నారు. ఆ సంగతి హరీష్ గుర్తించాలని సూచించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ మిస్ వరల్డ్ పోటీలను కూడా కాంట్రవర్సీ చేసిందని ఆరోపించారు. అధికార దుర్వినియోగంలో హరీష్ రావు రోల్ మోడల్ అని విమర్శించారు చామల. ఈటెల రాజేందర్ గారు ఈటెల రాజేందర్ గారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ ఆయన బీజేపీలో ఉన్న విషయం బీజేపీ నాయకులే గుర్తిస్తలేరు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు చాలా కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్. ఇప్పుడున్న పొలిటీషియన్స్లల్లా తెలంగాణలోనే హైయెస్ట్ కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్ ఎవరయ్యా అంటే ఈటెల రాజేందర్. పుట్టింది పెరిగింది ఉద్యమాలు చేసింది. ఆయన చెప్తాడు నేను లెఫ్ట్ భావాజాలం పీడిఎస్యు అని. మధ్యన అధికారము చెలాయించింది బీఆర్ఎస్ పార్టీలా. అక్కడ అలిగో గొడవ పెట్టుకొని వచ్చింది బీజేపీలకు వస్తే బీజేపీ పార్టీ అధ్యక్షుడు కావాలని పగటి కళ్ళలు కన్నారు. అది ఇప్పటి మటుకు కాలేదు. ఎందుకు కాలేదో కూడా తెలియదు ఆయన. ఈ అయోమయం పరిస్థితిలో ఎవరినన్నా రోజుకొకరిని ఏదో ఒక మాటలతోటి ప్రజల్ని తప్పుతో పట్టేయాలని చెప్పి అప్పుడప్పుడు ఏదో పనికిరాని ముచ్చట్లు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఇయ్యాల కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ చాలా మందికి సుపరిచితులు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా అంటే స్టూడెంట్ విభాగానికి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షునిగా ఉండి ఈరోజు ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయిండు. ఈటెల రాజేందర్ గారు పీడిఎస్యు నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రైట్ వింగ్ అంటే లెఫ్ట్ వింగ్ లో పుట్టిన అని చెప్పుకునేటువంటి ఈటెల రాజేందర్ రైట్ వింగ్ లోకి వెళ్ళి ఇలా పార్టీ అధ్యక్షుడు కావాలనుకొని ఆయన భావాజాలాన్ని మార్చి పేదల తరపున పోరాటం చేయాల్సినోడు రైట్ వింగ్ లోకి వెళ్ళి కార్పొరేట్ సంస్థలతో అంటగాగినటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడటాన్ని చూస్తే నవ్వాలనో ఏడవాలనో అర్థం కావట్లేదు. ఆయన అన్ని విధాలు అట్లనే ఉంటుంది. ఆయన ఓబీసీ నాయకుడు అంటాడు, ఏమనంటే ముదిరాజు బిడ్డ అని అంటాడు. మరి ముదిరాజు బిడ్డ ఓన్లీ రోడ్డు ఎక్కినాకనే, ఇంటికి పోతే మొత్తం రెడ్డి బిడ్డలే ఉంటారు ఇంట్లో. ఆయన ఈటెల రాజేందర్ రెడ్డి ఏడుదాకా ఇంటి గేటు బయటికి రాగానే ప్రజల్ని మోసం చేయడానికి ఓబీసీ లీడర్. 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టినా అంటాడు కానీ వాళ్ళ పాటనే వాడతాడు ఏడవైనా. అదే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బ్రహ్మాండమైన వాళ్ళ రాజ్యమే బాగుండే అని ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గారిని మరి బీజేపీ వాళ్ళు ఎన్ని రోజులు ఆయన దగ్గర పెట్టుకుంటారో చూడాలి. బీఆర్ఎస్ వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడేటువంటి అర్హత కలిగిందంటున్నారు. అంటే నీ ఉద్దేశం ఏంది? ఇవాళ ముఖ్యమంత్రిగా తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ఆవిర్భావ సభలో మాట్లాడేటువంటి హోదా మీ వల్ల వచ్చిందని చెప్పడానికి మీకు ఏమైనా సిగ్గుండాలి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈరోజు తెచ్చుకుంది ఇచ్చింది మేము. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, నా కుటుంబంలో అందరు అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు ఏ అధికారాలు వద్దు, తెలంగాణ వస్తే చాలు, నేను వాచ్మ్యాన్ ఉద్యోగం చేస్తా, కాల్కి కనుక ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అని పిచ్చి మాటలు చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఎవరికి బాగు చేసిర్రా మీరు? మీ కుటుంబంలో 5గురు బాగుపడ్డారు ఈ రాష్ట్రంలో. మీ కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోయి బ్రహ్మాండంగా యువరాజు పాత్ర తీసుకొని మీరు త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముచ్చట చెప్పి 10 ఏళ్ళు అనుభవించింది కాక మీరే మళ్ళా అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో తిరుగుతున్నటువంటి పరిస్థితి మీది. మీరు